బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చింది. మరి ముఖ్యంగా ఆ దేవస్థానం లడ్డు, మరి ముఖ్యంగా దేవుడి ప్రసాదం అంటే రెండు కళ్ళకు అద్దుకొని ఎంతో భక్తి పారవశ్యంతో వాటిని తీసుకుంటూ ఉంటారు. ఎంతలా అంటే కళ్ళు మూసుకొని తీసుకుంటూ ఉంటారు. కళ్ళు మూసుకొని. ఈ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం లడ్డూలో బొద్దింక రావడం అంటే ఒక్కసారిగా భక్తులు షాక్ గురయ్యారు. విజయవాడకు చెందిన భక్తుడికి ఇచ్చిన లడ్డూలో ఈ బొద్దింక కనిపించింది. బొద్దింక కనిపించిన విషయం బయటకు చెప్పొద్దంటూ సిబ్బంది వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆలయ ఈవో శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు భక్తులు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈవో చెప్పినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ లడ్డూ ప్రసాదంలో అది కౌంటర్ నుంచి బయటికి రాగాని అబ్బా, అదే చాలా మంది ఏం చేస్తారంటే సాధారణంగా అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే, ప్రసాదం అనగాని దాన్ని కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి రెండిగా దాన్ని విడదీసి కళ్ళు మూసుకొని నోట్లో వేసుకుంటారు. అంటే అంత గుడ్డి నమ్మకం ప్రసాదం అంటే. బొద్దింక లడ్డు ప్రసాదంలో ఒకసారి ఆ భక్తుడి అంశానికి సంబంధించి మాట్లాడుతున్నాడు, ఒకసారి చూద్దాం. తేదీ 29 ఆదివారం రోజు శ్రీశైలం టెంపుల్ ప్రసాదంలో వచ్చిన బొద్దింక లడ్డు ప్రసాదంలో వచ్చిన బొద్దింక. అండ్ హియర్ ఆర్ ద కౌంటర్స్. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో ఆ లడ్డు, ఆ బొద్దింకని చూపిస్తున్నాడు, చూసారా? ఆ బొద్దింకను మీరు చూడొచ్చు. లడ్డూలో బొద్దింక. మరి ముఖ్యంగా ఎంత సేఫ్టీ స్టాండర్డ్స్ పాటిస్తూ ఉంటామని మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటిది ఇంత నిర్లక్ష్యమా భక్తులకు పెట్టే లడ్డూలు? మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే భక్తులు ఎంతో భక్తి పారవశ్యంతో దైవ దర్శనం అయిన తర్వాత నలుగురికి పంచుతారు మళ్ళీ దాన్ని. అంటే వాళ్ళు ఆ భక్తిని ఎంత భక్తిప్రదంగా భావిస్తారు ఆ లడ్డూని. కనీసం ఒక చిన్న శనగ బూందీ అంటూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఒక బూందీ కింద పడినా కూడా దాన్ని రెండు చేతులతో తీసి ఎవరు తొక్కకూడదని చెప్పి దాన్ని తీసుకెళ్ళి దగ్గరలోని డస్ట్బిన్ కింద లేక చెట్టు కింద పడేస్తారు. అంత అపూర్వకంగా భావిస్తారు, అంత భక్తిప్రదంగా భావిస్తారు. సాక్షాత్ ఆ భగవత్ ప్రసాదం అది. దాంట్లో ఆ లడ్డూలో పురుగు రావడమా? ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ లెటర్ కూడా మీరు చూడొచ్చు. శ్రీశైలం దేవస్థానానికి రాసిన లెటర్, రెస్పెక్టెడ్ సార్ అంటూ కూడా లెటర్ ఉంది. ఆ వ్యక్తికి సంబంధించి దాంట్లో ఆ మెన్షన్ చేశాడు ఆ లెటర్లో. ఒకసారి మా ప్రతినిధి హుసేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హుసేన్, ఈ లడ్డూ ప్రసాదంలో బొద్దింక బయటపడిన తర్వాత ఆలయ అధికారులకు ఎప్పుడు దృష్టికి వెళ్ళింది? మరి ముఖ్యంగా ఆలయ అధికారులు లేకపోతే అక్కడున్న కొంత బృందమో వాళ్ళు బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? సచిన్, శ్రీశైలం లడ్డూలో అపవిత్రం చోటు చేసుకుంది. అయితే శ్రీశైలం లడ్డు తీసుకున్నటువంటి భక్తుడు, విజయవాడకు చెందినటువంటి భక్తుడు లడ్డూలు తీసుకొని కౌంటర్ నుంచి బయటకు వచ్చి చూసుకుంటే అందులో బొద్దింక కనిపించింది. బొద్దింక కనిపించిన తర్వాత ఇదేంటి లడ్డు ప్రసాదంలో బొద్దింక రావడం ఏంటి, ఇంత అపవిత్రంగా ఎలా చూస్తారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా జరిగిందనేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో సిబ్బంది దీన్ని కాంట్రవర్సీ చేయదు, దీన్ని వెంటనే ఈ వీడియోలు ఈ ఫోటోలు డెలీట్ చేస్తావా లేదా అని చెప్పి ఆ భక్తుల్ని భయపెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే శ్రీశైలం లడ్డు యొక్క పవిత్రత అతి పవిత్రంగా భావిస్తారు ఆ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారంతా కూడా. అయితే ఆ లడ్డు తయారీలో అనేక నియమనిష్టములు పాటిస్తూనే లడ్డు యొక్క తయారీకి ఎంతో పవిత్రంగా తయారు చేస్తారు. అయితే అన్ని రకాలుగా మనం బూందీ తయారు మొదలుకొని లడ్డు పాకం వేసి లడ్డు ముద్దగా మార్చి బయటకు వచ్చే వరకు కూడా చాలా పవిత్రంగా తీసుకుంటారు. అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటారు. ఎక్కడ కూడా క్రిమి కీటకాలు లోపలికి రాకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా అక్కడ జాలర్లు పెట్టి లేకపోతే కొన్ని రకాలైనటువంటి మిషన్లు పెట్టి కూడా ఏ ఒక్కటి బయటకు రాకుండా ఈ బూందీకి సంబంధించి
ఆరడానికి అంటే బాగా వేడివేడిగా ఉన్నటువంటి సందర్భంలోనే పాకానికి వేసిన తర్వాత ఆరబెట్టేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి అక్కడ ప్రికాషన్స్ తీసుకుంటారు. ఎక్కడ కూడా ఎలాంటి పాటిస్తూనే పెద్ద ఎత్తున బూందీ తయారు చేసి లడ్డు తయారీ అమ్మకానికి అక్కడ ఉన్నటువంటి భక్తులు పెడతారు. కానీ ఇవాళ అనుకోకుండా జరిగినటువంటి ఘటనలో లడ్డులో బొద్దింక రావడం చాలా వివాదాస్పదంగా మారింది. దీనిపైన భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందినటువంటి భక్తుడు అక్కడ వచ్చినటువంటి లడ్డూలో కనిపించినటువంటి దృశ్యాలను తన సెల్లో బంధించాడు. ఫోటోలు కూడా తీసి ఆలయ ఈవో దృష్టికి తీసుకుపోయేటువంటి క్రమంలోనే కొంతమంది సిబ్బంది దీన్ని డెలీట్ చేస్తావా లేదా అనేసి బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. అయితే రాతపూర్వకంగా ఆ భక్తుడు ఈవో దృష్టికి తీసుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఆలయ ఈవో కూడా స్పందించారు. అంటే ఎప్పుడైతే వివాదంగా మారి లడ్డూలో బొద్దింక వచ్చిన తర్వాత తన దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత దాని మీద సమగ్ర విచారణ జరిపిస్తాం, దానికి సంబంధించిన వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే స్పష్టమైనటువంటి ప్రకటన కూడా శ్రీశైలం సంబంధించినటువంటి ఈవో శ్రీనివాసరావు మరి విడుదల చేయడం జరిగింది. లడ్డు తయారీ మొదలుకొని ఏ వ్యక్తికి అయితే లడ్డు రైట్ ఒకసారి మీ లైన్లో ఉండండి. ఏ వ్యక్తి అయితే లడ్డు ప్రసాదంలో కాక్రోచ్ బయటపడిందని కంప్లైంట్ ఇచ్చారు, ఆ వ్యక్తి ప్రెసిడెంట్ ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. శరత్ చంద్ర రైట్? శరత్ చంద్ర గారు, హలో. శరత్ చంద్ర గారు, అసలు ఏం జరిగింది? మీరు ఎప్పుడు గుర్తించారు లడ్డూలో ఈ బొద్దింక ఉందని చెప్పి? ఎప్పుడు గుర్తించేది ఏముందండి, ఆడ దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాం, దాంట్లో ఉంది. సో వెంటనే ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళే ఈవో గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే ఇంకా అక్కడ సడన్ గా జరిగితే పానిక్ అవుతారు కదా, సో అలా చిన్న పానిక్ ఇది జరిగింది అంతే. మొత్తం అందరిలో అక్కడ ఉండే క్రౌడ్ లో వెళ్ళాం, ఈవో గారి దగ్గరికి వెళ్ళాం. ఆడ సూపరింటెండెంట్ మేడం గానీ ఈవో గారు గానీ బాగా సపోర్ట్ చేశారు. స్పాట్ లోనే అందరినీ పిలిపించి, ఈవెన్ అది లంచ్ టైం వాళ్ళందరికీ కూడా 3:30 అరౌండ్ ఆ టైంలో జరిగింది. పిలిచి అందరినీ వార్న్ చేశారు. దాని రిలేటెడ్ ఆఫీసర్స్ ని కానీ, దాని రిలేటెడ్ ఆ లడ్డు మేకింగ్ టీమ్ ని కానీ, ఆ ఇష్యూ చేసిన పర్సన్ ని కానీ బాగా వార్న్ చేశారు. సస్పెన్షన్స్ వరకు తీసుకెళ్తాం అన్నారు. బట్ అది ఎంతవరకు వెళ్ళిందో నాకైతే తెలీదు. బట్ మా ముందు అయితే మాత్రం చాలా గట్టిగా వార్న్ చేశారు. ఇంకోసారి ఎప్పుడు జరగదన్నారు. మాకు మాత్రం చాలా మంచి హంబుల్ రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. సో ఇంతకన్నా ఏం అడుగుతాం వచ్చేసి. కానీ శరత్చంద్ర గారు, అంటే లడ్డూ ప్రసాదం మీరు తీసుకున్న తర్వాత వన్స్ అదేదో ఆ బొద్దింక మీరు చూసారని చెప్పిన తర్వాత అక్కడ రెస్పాన్స్ కూడా సరిగ్గా కాలేదు. ఆ తర్వాత మీరన్న ప్రకారం చూసుకుంటే ఈవో దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ రెస్పాన్స్ బాగుండేదని చెప్పి, నిజంగా వాళ్ళ అంటే అక్కడ ఉన్న టీం రెస్పాన్స్ ప్రాపర్గా ఉండింది కదా మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే, అంటే చెప్పిన వెంటనే? వెన్ మనం ఒక విషయాన్ని చూసేటప్పుడు ఎలా చూడాలంటే, ఇప్పుడు అక్కడ నా వెనక లైన్ లో 30 మంది ఉన్నారండి. అతను లడ్డు ఇచ్చి అతను ఆ హడావిడిలో కూడా ఉంటాడు కదా. సో ఆ ఉద్దేశంతో ఈవెన్ అక్కడ ఎవరిది మిస్టేక్ లేదు, ఎవరిది వాంటెడ్ గా చెయ్యాలి అనే మిస్టేక్ అయితే ఎక్కడా లేదు. అది జరిగింది. బట్ దాన్ని వెంటనే టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా తొందరగా నీట్ గా సార్ట్ అవుట్ చేశారు. అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్ సార్ట్ అవుట్. ఓకే రైట్ శరత్చంద్ర, అంటే మీరు అన్నారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక గుడ్ డెసిషన్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేశారు. అండ్ ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఏ భక్తుడైనా సాధారణంగా ఇప్పుడు కొద్దిసేపటి కింద చెప్పారు మిస్టేక్ జరగకుండా ఉంటే బాగుంటుంది. అది నాట్ ఓన్లీ శ్రీశైలం, ఎక్కడ కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ దేవుణ్ణి చాలా నమ్మి వస్తారు జనాలు. ఎక్కడ ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా కొంచెం జాగ్రత్తతో, చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ప్రజలందరూ వస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చే టెంపుల్స్ లో ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా జరిగితే మనోభావాలు దెబ్బతింటాయి. అలా ఇక్కడనే కాదు, ఎక్కడ చిన్న టెంపుల్ అయినా సరే మనం చేసే పని కొంచెం పద్ధతిగా చేయాలని కోరుకుంటున్నాం. అంతకన్నా ఏం లేదు. రైట్. వన్స్ అది చూసిన తర్వాత అంటే ఏమనిపించింది? సాధారణంగా అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా ఇంత పెద్ద ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకా కేర్ తీసుకుండాల్సిన అవసరం అయితే ఆబ్వియస్లీ ఇక్కడ ఉంది. బట్ ఎస్, ఎంత క్లీన్ గా ఉంటుందో మమ్మల్ని తీసుకెళ్లి చూపించారు కూడా. ఓకేనా, వాళ్ళు చాలా క్లియర్ గా హ్యాపెండ్ అంతే. శరత్చంద్ర, అంటే మీరు అన్నారు మీరు ఆ పోర్టు లోపలికి వెళ్ళి చూపించారన్నారు కదా, మీతో మాట్లాడుతున్న క్రమంలో చెప్పారంటే ఎక్కడ జరిగి ఉండే అవకాశం ఉంది
అదేమైనా మీతో షేర్ లేదండి, అది చెప్పలేదు. అది ఎవరైనా ఎలా అనుకుంటారండి, వాళ్ళకి ఏం తెలుసండి హయ్యర్ ఆఫీషియల్స్ కి. వాళ్ళు ఏమన్నా ప్రతి లడ్డు చెక్ చేసి పంపిస్తారో చెప్పండి. జరిగిపోయింది, ఒక మిస్టేక్ జరిగింది, అందరి మధ్యలో ఒక మిస్టేక్ జరిగిపోయింది. ఎక్కడ జరిగిందో తెలియదు. రైట్ రైట్, థ్యాంక్ యూ శరత్ చంద్ర ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అంశానికి సంబంధించి అక్కడ ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఈరోజు జరిగిన ఘటన ఇది మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం క్లియర్ కట్గా కనిపిస్తోంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు శరత్ చంద్ర చెప్పినట్టుగా వెంటనే అక్కడ ఈఓ పాజిటివ్ రెస్పాన్స్, లేకపోతే అక్కడ యాజమాన్యం పాజిటివ్ రెస్పాన్స్, దట్స్ గ్రేట్, దట్స్ గుడ్. బట్ 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 ఈరోజు అక్కడ ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ జరిగితే ఏమైనా జరుగుతుంటే జరగకూడదని అందరూ కోరుకుందాం. సో ఈ నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతోంది? ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి? మరి ముఖ్యంగా ఇంత పెద్ద స్థాయిలో ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఎక్కడో దగ్గర ఒక నెగ్లిజెన్స్, ఒక నిర్లక్ష్యము క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఏమంటాం సాధారణంగా, ఒక పాలిథిన్ కవర్లో ఒక 1 లీటర్ వాటర్ పట్టేటట్టు ఇలా పట్టామనుకుందాం. ఒక చిన్న బెజ్జం సరిపోదు ఆ వాటర్ అంతా ఖాళీ చేయడానికి. సో కాబట్టి ప్రతి యూనిట్లోని ప్రతి చోట ఆ పక్కా ప్రణాళికతో వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఆ హై క్వాలిటీ, ఆ స్టాండర్డ్స్ అనేవి, ఆ పేరు అలాగే నిలబడుతుంది. కాబట్టి ఎవరు ఈ ఘటనకు బాధ్యులు గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఈరోజు శరత్ చంద్ర చెప్పినట్టుగా ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు మహాప్రసాదంగా భావిస్తారు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ ఘటన మీద మీరేమనుకుంటున్నారు? లడ్డూలో బొద్దింక కనిపించడం తప్పు ఎవరిది? మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రోజు తేదీ 29 ఆదివారం రోజు శ్రీశైలం టెంపుల్ ప్రసాదంలో వచ్చిన బొద్దింక, లడ్డు ప్రసాదంలో వచ్చిన బొద్దింక. అండ్ హియర్ ఆర్ ద కౌంటర్స్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.